స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా ఉద్యమం అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఉద్యమం అయిపోయింది. నాది ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు కంప్లీట్. కళాకారులందరం ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయింది కదా. ఇక తెలంగాణ వచ్చింది, మాకేముంటది, పోరాటం చేసినాం. అప్పుడు మాకు ఏముంటది, ఏం లేదు, చేసుకుంటేనే డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఏంది అని ఆలోచించే టైంలోనే కేసీఆర్ గారు 550 మందికి కళాకారులకి ఇట్లా జాబ్స్ ఇస్తున్నాం అని చెప్పేసి అనే ఒక వార్త మాకు అందింది. అది మాకు ఎట్లా అంటే రసమయ్య బాలకిషన్ గారితో మేము ప్రోగ్రామ్స్ చేసేది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి రసమయ్య అంకుల్ తోటి ప్రోగ్రామ్, మేము అంకుల్ అనే పిలుస్తాము. ఏంటంటే మాకు అప్పుడు అట్లా ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మాకు చిన్నప్పటి నుంచి నన్ను ఇంతున్నప్పటి నుంచి నన్ను ఎత్తుకున్నాడు. నేను సాంగ్స్ పాడుతుంటే నన్ను ఎత్తుకునేది. అట్లా నాకు అంకుల్ అనే అలవాటు. ఆ అంకుల్ తోటి ప్రోగ్రామ్స్ చేయడము, అట్లా మమ్మల్ని పిలిచి అమ్మ ఇట్లా జాబ్స్ ఇస్తున్నాం రండి అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పేసి అని అంటే మేము పోయి జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకొని అట్లా మేము ఈ సారథిలో మాకు జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ సంక్షేమ పథకాల గురించి మేము జనాలకి తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు మేము చేసే డ్యూటీ. ఇట్లా ఇట్లా మొత్తం మీద అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఓకే, ఆ 550 మంది కళాకారులలో మీరు ఇద్దరు ఉన్నారు. సో మీ ఇద్దరికి జాబ్ వచ్చేసింది అని చెప్పేసి మీకు తెలియగానే మీ ఫీలింగ్ ఏంది అసలు? అంటే ఎట్ ఏ టైం మీ ఇద్దరికి రావడం, అది కూడా హ్యాపీ. అంటే జాబ్ వచ్చిన టైంలో ఆయన ఎవరో నేనెవరో అంతేగా. అవునా? అప్పటికి మాకు లవ్ లేదు. ఓకే, మాకు మ్యారేజ్ కూడా కాలేదు. అంతే. పరిచయం ఏమన్నా 8th క్లాస్ 8th 7th అప్పుడు పరిచయం అంతే. చిన్న పిల్లలు ఏముంటదో ప్రోగ్రామ్స్ చేసుకునేది, ఇంటికి పోయేది అంతే. తర్వాత జాబ్ వచ్చినాక కొన్ని రోజులకి ఇట్లా మాకు ఇద్దరికి కొంచెం కమ్యూనికేషన్ కుదిరి అట్లా లవ్ స్టార్ట్.